brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైట్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీకి ఒక స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ వివరాలు మనం ఇప్పటి వరకు చూసాము. ఢిల్లీలో ముఖ్యంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ ఆప్ గా ఉంది. కానీ ఒక్కసారి మాత్రం మనం మ్యాట్రిక్స్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ని చూస్తున్నాం. మ్యాట్రిక్స్ సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఆప్కి 32 నుండి 37 సీట్లు, బీజేపీకి 35 నుండి 40, కాంగ్రెస్ కి కనీసం 1 సీట్ దక్కే అవకాశం కనిపిస్తోందని చెప్తుంది. సో ఇక్కడ కూడా బీజేపీకే ఆధిక్యం దక్కే అవకాశం కనిపిస్తోంది. అఫ్ కోర్స్ అది 2-3 సీట్లే కావచ్చు, కానీ ఎక్కువగానే డిఫరెన్స్ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్స్ ఇన్సైట్ కూడా ఆప్కి 25 నుండి 29, బీజేపీకి 40 నుండి 44, కాంగ్రెస్ కి 1 సీట్ వచ్చే అవకాశం కనిపిస్తోందని ఈ ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. ఇక నెక్స్ట్ రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాము. రిపబ్లిక్ పీ మార్క్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్కి 21 నుంచి 31, బీజేపీకి 39 నుండి 49 సీట్లు, కాంగ్రెస్ కి 1 సీట్. అంటే కాంగ్రెస్ కి సంబంధించిన సీట్లు ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జిట్ పోల్స్ లోనూ ఇదే నంబర్ కనబడుతోంది. సో ఇప్పటి వరకు ఈ 3 ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఒకసారి సర్వే మొత్తం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేస్ కి సంబంధించిన ఆ నంబర్ ని మనం చూస్తున్నాం. టోటల్ సీట్స్ 70, మ్యాజిక్ నంబర్ 36గా ఉంది. సో ఈ మొత్తంలో చూస్తే మ్యాట్రిక్స్ ఆప్కి 32 నుండి 37 సీట్లు ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆప్కి కూడా ఒకవేళ నిజంగా మొత్తం పూర్తిగా 37 వస్తే కనుక ఒక మ్యాజిక్ నంబర్ క్రాస్ అయినట్లే. కానీ ఇక్కడ చూస్తే బీజేపీకి మాత్రం ఎక్కువ నంబర్ ఇచ్చింది. సో బీజేపీ 40 సీట్లు, అంటే హైయెస్ట్ సీట్స్ 40గా ఇచ్చింది కాబట్టి 40 సీట్స్ కనుక బీజేపీ గెలుచుకోగలిగితే టోటల్గా మ్యాజిక్ ఫిగర్ బీజేపీ సాధించినట్లే. ఇక పీపుల్స్ ఇన్సైట్లో కూడా చూస్తే ఆప్కి 29, హైయెస్ట్ సీట్స్ 29గా ఇచ్చింది. సో మ్యాజిక్ నంబర్ క్రాస్ అవ్వట్లేదు, కానీ బీజేపీ మాత్రం 40 నుండి 44 వరకు సాధించుకుంటుందని చెప్తోంది పీపుల్స్ ఇన్సైట్. సో ఇక్కడ పీపుల్స్ ఇన్సైట్ ఇచ్చిన దాని ప్రకారం బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రిపబ్లిక్ పీ మార్క్ వచ్చేసరికి ఆప్కి మాక్సిమం సీట్స్ 31 ఇచ్చింది. సో బీజేపీకి 49, మాక్సిమం సీట్స్ 49 ఇచ్చింది. సో ఒకవేళ రిపబ్లిక్ పీ మార్క్ ప్రకారం 49 సీట్లు కనుక బీజేపీ గెలుచుకుంటే సో మ్యాజిక్ నంబర్ బీజేపీ క్రాస్ అయినట్లే. సో అది ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్. బీజేపీకి ఒక స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. సో 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. సో ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అన్న భావన అయితే కల్పిస్తోంది. సో ఢిల్లీలో మొత్తం 70 స్థానాలు కాగా మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు దక్కాలి. సో పోల్స్ లో కూడా బీజేపీకే అత్యధికం సీట్లు లభించాయి. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని గమనించినట్లయితే ప్రతి ఎగ్జిట్ పోల్లోనూ బీజేపీ ఒక స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. మ్యాట్రిక్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్కి 32 నుండి 37, బీజేపీకి 35 నుండి 40 సీట్లు, అంటే ఇక్కడ కూడా బీజేపీకి ఆధిక్యత ఇచ్చింది. అలానే పీపుల్స్ ఇన్సైట్ ఆప్ 25 నుండి 29, బీజేపీ 40 నుండి 44 సీట్లు, ఇక్కడ కూడా ఒక స్పష్టమైన ఆధిక్యత బీజేపీకి కనిపిస్తోంది. ఇక రిపబ్లిక్ పీ మార్క్ ఆప్ 21 నుంచి 31, బీజేపీ 39 నుండి 49, ఇది కూడా హైయెస్ట్ అని చెప్పాలి. సో హైయెస్ట్ సీట్స్ బీజేపీకి. ఈ సీట్స్ కనుక వస్తే బీజేపీ ఢిల్లీ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే పెరిగిన పోలింగ్ శాతం కూడా ఖచ్చితంగా పార్టీ మార్పుకేనా, అంటే అధికార మార్పుకేనా అన్న ఒక భావన కల్పించేలా కనపడుతోంది. ఎందుకంటే 13% పోలింగ్ ఎక్కువగా నమోదైంది. పోయిన ఏడాది కన్నా, పోయినసారి ఎన్నికల కన్నా ఈసారి 13% పోలింగ్ శాతం పెరిగింది. సో ప్రజలు కూడా 13% వరకు ఎక్కువగా బయటకు వచ్చి వాళ్ళు ఓటు వేసేందుకు మొగ్గు చూపారు. అయితే ఈ పోలింగ్ శాతం పెరగడం అనేది అధికార మార్పుకి సంకేతమా అన్నది
ఫిబ్రవరి 8న తెలియాల్సి ఉంది.